నకిలీ ఎరువులు కానీ ఏదైనా చేస్తే వెంటనే బ్లాక్ చేసి కేసులు పెట్టి క్రిమినల్ కేసులు రికార్డ్ చేయాలి. మీరు నాకు 40 ఇస్తా, మీకు ఎవరెవరి మీద పర్ఫెక్ట్గా ఏదైనా లైసెన్స్ కూడా చేయాలి. లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తాం. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం రాజపడేది లేదు. ఈ విషయంలో మాత్రం అధికారులు చెప్తున్న స్ట్రిక్ట్గా ఉండాలి. మీరు రైతు ప్రోగ్రామ్ అనగానే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీద వచ్చాయి పొద్దుగా. రైతులు మంచిగానే జనం బాగుంటారు. రైతులే బాగు సర్వస్వం. నేను రైతులే చెప్తున్నా. చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఎంత కష్టపడేది ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటా, వాళ్ళందరూ ఎంత కష్టపడి పెంచి పోషిస్తే స్థాయికి వచ్చినాం. వాళ్ళు ఏం వ్యాపారం కాదు, వ్యవసాయమే వాళ్ళందరూ సాగింది. చిన్నప్పుడు వాళ్ళు చదివించి వాళ్ళ కార్యకర్తమే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. అంటే భూమిని నమ్ముకొని రైతులు 60 ఏళ్ళలో కష్టపడి పిల్లలు కాసుకునేటోళ్ళు. అటువంటి రైతుల్ని ఇప్పుడు మన గాలి వదిలేస్తారు. ఈ దొంగ విత్తనాలు, ఈ ఫర్టిలైజర్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అధికారులు చాలా జాగ్రత్తగా అలర్ట్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ నాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలి. అందుకనే రైతుల విషయంలో విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళ రైతు ధాన్యం పంట సేకరణ విషయంలో కానీ నిర్లక్ష్యం ఉండదు. డాక్టర్ తర్వాత వాళ్ళ నెక్స్ట్ అవసరం మీరే నివేదించాలి. ఇల్లు నెలకు 2 నెలలు కట్టే హౌసింగ్ డిపార్ట్మెంట్. రోడ్డు లేకుండా మట్టి మీద పోవచ్చు, సీసీ రోడ్ లేకుండా మట్టి మీద నడుపుకొని పోవచ్చు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇట్లా ఒకవేళ నిర్లక్ష్యం ఉంటే మాత్రం రైతులు కోరుకోలేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం చేసి వాళ్ళకు సాగునీరు అందించే దగ్గర నుంచి మొదలు పెడితే నాణ్యమైన విత్తనాలు అందించడం కానీ, సబ్సిడీ మీద ఎరువులు కానీ, వాళ్ళు పండించిన పంటకు ధర ఇచ్చి కొనుగోలు చేసే విషయంలో కానీ పూర్తి సహకారం ఉంటే తప్పితే వాళ్ళు మనుగడ సాధించలేదు రైతులు. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను మనం చేస్తున్నా. తప్పకుండా ఈ ప్రభుత్వం గతంలో కంటే మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే ఒక శాసనసభ్యుగా గెలిచినప్పటి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాగా నాగార్జున కాలువ తోటి విజయాలు కూడా ఉంటున్నారు. ప్రాంతం సస్యశ్యామలమైంది. రాబోయే రోజుల్లో బస్సాపు ప్రజలతో గోదావరి జిల్లాతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భువనగిరి ఆలయం కూడా ఇక కాకతీయ కాలంలో తుమ్మలపల్లి నియోజకవర్గం కూడా వచ్చే వీళ్ళు ఇక మిగిలిపోయి మున్గోడు నియోజకవర్గం, దేవరగూడ నియోజకవర్గం, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, నా మీద, మా అందరి మీద ఉండే ప్రోగ్రాం సాధించుకోవాలి. అందుకనే శివనగర విధమైన నీళ్ళు రావాలి. ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలమూరు నుంచి తీసుకొస్తున్నాం. టెండర్లు కూడా వినిపించాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు నేను ఎమ్మెల్యే అయినప్పటి చెడ్డబడి 12,000 కోట్ల రూపాయల టెండర్లకు అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. త్వరలోనే ఏదో రిజర్వాయర్ నుంచి టనల్ ద్వారా శివనగర రిజర్వాయర్ నీళ్ళు వస్తే కాలువ ద్వారా మున్గోడు నియోజకవర్గం మొత్తం స్వచ్ఛమై 1,75,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కాబట్టి నిద్రపోయేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేంత వరకు విశ్రమించకుండా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు హామీ ఇస్తున్నాం. రైతుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతులు అన్నం పెట్టే రైతులు కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళని మనం కళ్ళ ఎట్లా చూసుకుంటాం, ఎండ కొడితే కాపాడుకుంటాం, చేయడం పెడతాం. అంటే రైతులు అట్లా కాపాడుకోవాలి మన ప్రభుత్వం. అధికారులు, ప్రజాప్రతినిధులు మనం కాపాడాల్సింది ఎవరిని? మొట్టమొదటి మనం కాపాడాల్సింది ఎవరిని? రైతులు. రైతులు మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉన్నట్లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి కూడా పెద్ద మనకు తుమ్మల శ్రీనివాసరెడ్డి గారు ఉండడం వల్ల జిల్లాలో జిల్లా సంబంధించిన ఇక్కడ ఉన్నమాట మన దూరనారాయణ ఉండడం వల్ల ఇంకా కొన్ని ఏమేమి చేయగలుగుతాం మన రైతులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా పెద్ద మొత్తంలో చేస్తామని చెప్పి తెలియజేస్తూ